మీ కామెంటుల సమాధాన కార్యక్రమానికి మీ స్వాగతం. ముందుగా జగన్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇన్ అంగళ్ళు 4 boxes ఇట్స్ రియల్ ఆర్ ఫేక్, దెన్ ఓన్లీ టీవీఎస్లో టాప్ రేట్ వై లెవెల్ 4 box ఉన్నా కూడా టాప్ రేట్స్ ఇన్ టీవీఎస్ ప్లీజ్ కన్ఫర్మ్ బ్రో. ఐ కన్ఫ్యూజ్ రేట్స్ ఇన్ టీవీఎస్ మండీలో 4 వరుసలు పెడుతున్న మాట వాస్తవమే. టాప్ ధర కూడా అక్కడే పడుతుంది, కాకపోతే తగ్గట్టుగా ఉంటుంది. 4 వరుసలు కేవలం టీవీఎస్ మండీలో మాత్రమే ఉంది. తతిమ మండీలు మామూలుగా 2 వరుసలు మాత్రమే. అంగళ్ళు మదనపల్లి డౌన్ అయింది. మదనపల్లి అంగల్ కంటే వాళ్ళ ధర తగ్గిందని కామెంట్ పెట్టారు. వాళ్ళ అంగళ్ళు మాట టమాటాలు ఏమాత్రం క్వాలిటీ లేవన్నా అన్ని 13-14 టమాటాల పైన కూడా మచ్చలు ఉన్నాయి. 15-16 అంటేనే మచ్చలు లేని టమాటాలు ఉన్నాయి. మచ్చకాయలు విపరీతంగా రావడం వల్ల ధర మదనపల్లి మాట తగ్గింది. ములకొల్చూరు మార్కెట్ ధర పడడానికి కారణం మచ్చలేని టమాటాలు కనిపిస్తే ధరలు భారీగా వెళ్ళాయి. మచ్చ ఉన్న కాయలు ధర తగ్గింది. ఏ లాట్ తీసుకున్నా కూడా ఎక్కడో 1-2 కాయలు ఖచ్చితంగా మచ్చ ఉంది. మచ్చ ఉంటే ఎక్స్పోర్ట్కి అనువుగా ఉండదు. అందువల్లనే మదనపల్లి వాళ్ళ ధర తగ్గింది. క్వాలిటీ ఉన్న కాయలన్నీ 15-16 ఇక్కడ కూడా పడటం జరిగింది. 8322 న్యూ సీడ్ ఉంటే చెప్పండి అన్న ప్రిన్స్ గారు. కనుక్కుంటానన్నా. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, నా అంచనా కరెక్ట్ అయితే రేపు అన్ని మార్కెట్లో స్టాక్ కొద్దిగా తగ్గవచ్చు, మరి రేట్స్ కొద్దిగా పెరుగుతుంది. నవీన్ కుమార్ గారు చూద్దామన్నా. సెకండ్ కామెంట్ జావేద్ భాయ్ గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అల్లిపేర గారు. థ్యాంక్ యూ అన్న. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, వై టుడే ఆల్సో రేట్స్ డౌన్ అన్న. ఢిల్లీ మార్కెట్ అమ్మడం లేదు, ఉదయం వీడియో చెప్పడం జరిగింది. బయట మార్కెట్లో అమ్మకాలు తగ్గాయి. దాంతోపాటుగా కొద్దిగా స్టాకులు పెరుగుతున్నాయి. అనంతపురంలో మొన్నటి 20,000 క్రేట్లు వచ్చాయి, ఇవాళ 12,000 క్రేట్ల వరకు దిగుమతి అయ్యాయి. దానివల్ల ధర తగ్గింది. రెండో ముఖ్యంగా చెప్పాలంటే ధర ఇక్కడ తగ్గిందంటే బయట అమ్మకాలు లేకపోవడం, ఇది లాజిక్. రెడ్డిరాణి గారు, అంగళ్ళు 3 వరుసలు, మదనపల్లిలో 2 వరుసలు, ఇదెక్కడి న్యాయం సయ్యద్? అంతా మీ వ్యాపారస్తులు దోచేస్తున్నారు. రైతును మోసం చేయకండి, రైతు లేకుంటే మీరు లేరు, గుర్తు పెట్టుకోండి వ్యాపారస్తులారా. అంగళ్ళు కేవలం 1 మండీలో మాత్రమే పెడుతున్నారు. 1-2 మండీలు క్షమించాలి, 3 మండీలు కూడా అక్కడ పెడుతున్నారు. ప్రతి మండీలంతా 2 వరుసలే. 4 వరుసలు 5 వరుసలు 2 వరుసలు ఇది మా నిర్ణయం కాదు, వ్యాపారస్తులు తీసుకున్న నిర్ణయం కాదన్నా, ఇది మండీ వాళ్ళ నిర్ణయం. మదనపల్లిలో కూడా గతంలో ప్రయత్నించారు, తోట దగ్గర కాయలకి శుభ్రం చేసి తీసుకురావాలి, ఇక్కడ 4 వరుసలు పెట్టాలని చెప్పి. బట్ రైతుల సహకారం లేకపోవడం వల్ల ఆ విధానం విఫలమయ్యింది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, హ్యాపీ బర్త్డే టు యూ మై లవ్లీ బ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇక సులేమాన్ గారు, వాట్ హ్యాపెన్ సయ్యద్ బ్రో, రేట్స్ డౌన్ వై ప్లీజ్ సెండ్ మీ రీజన్. ఇదివరకు చెప్పడం జరిగింది సులేమాన్ భాయ్ గారు. అన్న బాగున్నావు, సుధా గారు నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు, అందరూ బాగున్నారు కదా. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, వినయ్ కుమార్ గారు, బ్రో వేస్ట్ ఇన్ఫర్మేషన్ సో మెనీ మెంబర్స్ డోంట్ డూ యూట్యూబ్ వీడియోస్ ఈజ్ దేర్ మీన్స్ గివ్ ఇన్ఫర్మేషన్ ఆగస్ట్ ఎనాలిసిస్ వై యూ డూయింగ్ బహుశా ఆయన ఆంగ్లం రాసింది. ఆగస్టులో యొక్క ధరలు చెప్పమంటే ఎవరు చెప్పడం లేదు. మరి ఎందుకు ఇవన్నీ పనికిరాని సమాచారాలంతా? సో మెనీ మెంబర్స్ డోంట్ డూ యూట్యూబ్ వీడియోస్. సారీ అన్నా, నేను జూలై చెప్పడం జరిగింది, ఆ మాట కట్టుబడి ఉన్నాను. ఆగస్టు అంటారా? ఆందోళన వద్దు, వేచి చూద్దాం. ఈ నెల చివరిలో దాని గురించి మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ బ్రదర్ మల్లేశ్వర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ప్రతిరోజు మీరు నాకు శుభోదయం పలుకుతున్నారు, మీకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. బాలాబాయ్ గారు, హాయ్ తమ్ముడు. వీడియో రీసెంట్ బ్రో వినోద్ కుమార్ గారు, నిజమేనా? నేను అంగళ్ళు మార్కెట్లో ఒక 2-3 నిమిషాలు వీడియో రికార్డ్ చేశాను జనం మధ్య, అందుకే రీసెంట్ వచ్చింది. గుర్రంకొండ ప్రైస్ చెప్పన్నా, నిన్న పని ఒత్తిడి వల్ల చెప్పలేకపోయానన్నా, ఇవాళ వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. నిన్న వీడియో అప్లోడ్ చేయనందుకు సారీ. ఇక రామశ్రీ గారు, ఎస్ దిస్ ఈజ్ ఇండియా, హిందూ ముస్లిం అండ్ మెనీ రిలీజియన్స్ ఆర్ దేర్ బట్ స్టిల్ వీఆర్ ఆల్ ఇండియన్స్. ఎస్, ఇది భారతదేశం, భారత ఉపఖండం. హిందూ, ముస్లిమ్స్, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. కానీ మనమంతా మతాలు ఏదైనా మనమంతా భారతీయులం. వై ఎవరీవన్ ఆస్కింగ్ ప్రైస్ 1 month ఆగస్ట్ బిఫోర్? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్రిడిక్ట్ ఫ్రమ్ ఎనీవన్. అందరూ ఆగస్టు ధరలు అడుగుతున్నారు, ఎవరు కూడా ముందే ధరలు ఎవరు చెప్పలేరు. ఇంకా కామెంట్ కొనసాగింపు ఉంది. ఆగస్ట్ ప్రైస్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ ప్లాంటేషన్ డన్ ఇన్ మై మే మంత్ అండ్ జూన్ బిగినింగ్ ఆఫ్ ద మంత్.
ఆగస్టు నెలకు సంబంధించిన ధరలన్నీ మే మరియు జూన్ తొలివారంలో నాటిన ప్లాంటేషన్ పైన ఆధారపడి ఉంటుంది. టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్లాంటేషన్ ఇన్ హోల్ కంట్రీ, దేశవ్యాప్తంగా జరిగిన ప్లాంటేషన్కి సమాచారం తెలుసుకుంటేనే అది సాధ్యం. వన్ షుడ్ హ్యావ్ కాంటాక్ట్ పర్సన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద కంట్రీ, దెన్ ఇట్ ఈస్ పాసిబుల్. వన్ కెన్ మేక్ కాల్ టు ది ఆల్ ఏరియాస్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. I think one should know Hindi well and good to collect information from North India side. హిందీ తెలిసిన భాష బాగా వచ్చిన వాళ్ళు ఉంటే ఉత్తర భారతదేశం నుంచి సమాచారం సేకరించు. ఇంకా సౌత్ ఇండియాకి వస్తే మెనీ స్టేట్స్ అండ్ మెనీ లాంగ్వేజెస్, సో వన్ షుడ్ నో కన్నడ, తెలుగు అండ్ తమిళ్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. See, I know English but I don't Hindi and Tamil, and I don't have any contact numbers of Tamil Nadu people in Tamil Nadu and Hindi people in north side. దక్షిణ భారతదేశంలో అయితే చాలా భాషలు ఉన్నాయి, కన్నడ, తెలుగు, తమిళం. ఈ భాషలు వచ్చి ఉంటే మనం వాళ్ళ దగ్గర మనం సమాచారం తీసుకోవచ్చు. నా దగ్గర అయితే కాంటాక్ట్ నెంబర్ లేవు, తమిళనాడు కానివ్వండి మరియు ఉత్తర భారత ప్రజల వాళ్ళ రైతులకు సంబంధించిన నెంబర్లు నా దగ్గర లేవని రామస్వామి గారు చెబుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ కెనాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దెన్ కెనాట్ ఇట్ పాసిబుల్ టు మీ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. అబ్సల్యూట్లీ నో. మొత్తం మీద చెప్తున్నది ఒకటే, మనకు ఆగస్టు నెల ధరలు మే చివరిలో జూన్ తొలివారంలో జరిగిన ప్లాంటేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ ఈ మాట్లాడిన భాషలో వచ్చి ఉంటే మన దేశంతో సమాచారం సేకరించవచ్చు. అది అసాధ్యం, ఎందుకంటే చాలామంది అన్నదాతలకు ఆంగ్లం మాట్లాడడం రాదు. కాబట్టి ఇది సాధ్యం కాదని నేను కామెంట్ పెట్టారు. అయితే ఉన్నారన్న దేశం, నాకైతే సమయం లేదు, నేను అంత దూరం వెళ్ళాను, నాకైతే పరిస్థితులు విపరీతంగా ఉంది, దానివల్లే కొద్ది వీడియో కూడా తగ్గించాను నేను. బట్ అని చెప్పింది వాస్తవం. దేశవ్యాప్తంగా సమాచారం సేకరించాలి, ఎంత సేకరించినా కూడా పర్ఫెక్ట్ సమాచారం ఎవరు సేకరించలేరు. షాతాజ్ భాయ్, మీ కామెంట్లు నా సమాధానం ఎపిసోడ్ లేదా టుడే ఆర్ ఎడిటింగ్లో ఉన్నారా? వీడియో కోసం వెయిటింగ్ అన్నా. నిజమే అన్నా, ఇదివరకు చెప్పడం జరిగింది, ఆంగ్లంలో కాలాతీతం అవుతుంది. ఉదయం పూట అప్పటికప్పుడు కామెంట్లన్నీ రికార్డ్ చేసి పెడదాం అనుకుంటాను, కానీ ఈ పనితీరు వల్ల కావడం లేదు. యూట్యూబ్లో ఆదాయం పెద్దగా లేకపోయినా కూడా మీ అభిమానం కోసం, మీ అందరి ఆదరణ కోసం నా వీడియో కోసం ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఎంత పని ఉన్నా కూడా ఈ మీ కామెంట్లో నా సమాధానం, స్టాక్ వీడియోలు ఒకటి వెళ్ళి పెడుతున్నానన్నా పని ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంది. బట్ ఆలస్యం అవుతుంది. మీ కామెంట్లో నా సమాధానం రేపటి నుంచి త్వరగా పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే రోజు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, ఎందుకని 17, 18, 19 నుంచి 13, 14, 15 వచ్చింది అన్నదాత ఆందోళన చెందుతున్నారు. దయచేసి మళ్ళీ చెబుతున్నాను, జూలై చివరి మాసం వరకు ఇంచుమించుగా ఒక 5-6 రోజులు అటు ఇటుగా ధరలు ఉంటాయి. కంగారు పడకండి. ఇక ఆగస్టు మాసం అంటారా, చెప్పలేం ఎప్పుడు ఏం జరుగుతుందో. బట్ అనంతపురం, తమిళనాడు ఈ లోకల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను ఆగస్టు ధరల గురించి మాట్లాడడం లేదు. బట్ ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల అన్నదాతలకంతా మంచి జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సదా మీ క్షేమాన్ని కాంక్షించే భగవదీయుడు సయ్యద్ షహతాజ్.